ఆ రోజు అలాగే చేశాడు. ఒక ముఖ్యమంత్రిగా ఆ రోజు ఆయన చేసింది, ఈరోజు ఒక అపోజిషన్ లీడర్గా ఇంకొంచెం ఏజ్ ఒక 5 ఏళ్ళు పెరిగింది కాబట్టి ఇంకొంత దానికి అసహనం ఇంకా పెరిగింది. అది ఈరోజు ప్రదర్శిస్తున్నాడు. ఇది ఈయనకు వ్యవస్థల మీద ఉండే గౌరవం. ఈయన వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి చంద్రబాబు నాయుడు మాట్లాడతాడు. ప్రజలు 5 ఏళ్ళలో మర్చిపోయింటారని అనుకుంటున్నాడు. ఒక్క విషయం మీరు గత వారం రోజులుగా గమనిస్తే 1-2 ఇష్యూస్ ప్రధానంగా ఈ మధ్య ప్రజలందరూ గమనించాల్సింది, వృద్ధులకు సంబంధించిన పెన్షన్ల విషయంలో ఈయన దాష్టీకం, చంద్రబాబు నాయుడు గారి దాష్టీకం, ఆయన దుర్మార్గం, చంద్రబాబు నాయుడు గారి దుర్మార్గం. లక్షణంగా 1వ తేదీ ఉదయానికి పెన్షన్లు అందేవి. సరే ఏప్రిల్ కాబట్టి 3వ తేదీ, ఎందుకంటే ఫైనాన్షియల్ ఇయర్, కొత్త ఫైనాన్షియల్ ఇయర్ కాబట్టి ఇది రేపు మే వస్తే ఫస్ట్కే వస్తాయి. మే వస్తే మే ఫస్ట్కు అప్పటికి వాలంటీర్లు చేయడానికి లేదు, ఎందుకంటే మే 13th, జూన్ కూడా ఉండదు, ఎందుకంటే వాలంటీర్లకు డైరెక్షన్ వచ్చింది ఈసీ నుంచి. కాబట్టి ఆ తొలి రోజు ఎప్పుడైతే అప్పుడు తెల్లవారుజామునే పొద్దున్నే వెళ్ళి డోర్ కొట్టి చిరునవ్వుతో పెన్షన్ ఇవ్వడం అనేది గత 4 ఏళ్ల 10 నెలలు, అంటే వచ్చి వాలంటీర్ల వ్యవస్థ రావడానికి 3 నెలలు 4 నెలలు పట్టింది. కాబట్టి ఇది జరుగుతూ వచ్చింది ఆంధ్రప్రదేశ్లో ఆనవాయితీగా. ఓ బ్రహ్మాండమైన వ్యవస్థ. నువ్వు కక్షతో, చంద్రబాబు నాయుడు కక్షతో ఆయన వెనక ఆయనకు దిక్సూచి లాంటి ఈనాడు, ఆంధ్రజ్యోతి అంటే రామోజీరావు, రాధాకృష్ణ వీళ్ళు నడుపుతూ ఓ దుష్ప్రచారం, విషప్రచారం వాలంటీర్ల వ్యవస్థ మీద ఎట్లా చేసుకుంటూ వచ్చారు కదా మీరు అందరూ గమనిస్తే. ముందు నుంచి ఏదైతే భయపడుతున్నామో వీళ్ళని కరెక్ట్ ఎన్నికల పేరుతో చెప్పి వీళ్ళు దూరం చేస్తారు. దానివల్ల ఆయన సాధించేది ఏంలే, ఎందుకంటే 4 ఏళ్ల పాటు ఒకవేళ వాలంటీర్లు ఇన్ఫ్లుయెన్స్ చేయడం అంటూ జరిగితే 4 ఏళ్ల పాటు జరిగే ఉంటుంది. ఈరోజు ఈ నెల 2 నెలల్లో వాళ్ళు ఇవ్వనంత మాత్రాన, ఇంటికి వెళ్ళి ఇవ్వనంత మాత్రాన ఒకవేళ ఆ ప్రభావం ఏమనంటే, ఆ ప్రభావం వస్తున్నది వాలంటీర్ వెళ్ళి ఇస్తున్నందువల్ల కాదు, జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పంపిస్తున్నారో అది చేతికి అందుతున్నందువల్ల. అది సహజంగానే చెప్పులు అరిగేటో లేదంటే ఎండాల్లో కింద మీద పడుతూ ఆఫీసులు చుట్టూ తిరగకుండా ఇంటికి రావడం అనేది ఇంకొంచెం ఆనందం కలిగించేది. ఆ పని చేస్తున్నది వాలంటీర్లు. నువ్వు దాన్ని ఎలాగూ తప్పించలేవు, ఎందుకంటే పెన్షన్ అయితే నువ్వు ఆపించలేవుగా. అంటే శక్తి ఉంటే అది కూడా ఆపించేవడమేమో. ఈ సిటిజన్స్ ఫర్ డెమోక్రసీలా ఇంకో దాన్ని ఏదో దాన్ని పెట్టి ఈ పెన్షన్లు ప్రలోభ పెడతాయి కాబట్టి వాటిని ఆపించండి అని చెప్పేవాడేమో. అంత ధైర్యం చాలినట్ల. సో వాలంటీర్ల వరకు ఆపాలనుకున్నాడు. ఈ నిమ్మగడ్డ రమేష్ అనే ఒక వ్యక్తి, తన ఏజెంట్ ఎవరున్నారో ఆయన తరపున దీనికోసమే పెట్టించి ఆ రోజు నుంచి అటాక్ చేయించి దానివల్ల ఈసీ నుంచి ఆ డెసిషన్ వచ్చింది. ఈసీ ఏమైంది, ఎలక్షన్ కమిషన్ ఆల్టర్నేటివ్ ఏర్పాట్లు అంది. ఆల్టర్నేటివ్ ఏర్పాట్లు చేస్తున్నారు. ఆల్టర్నేటివ్ ఏర్పాట్లు నిజంగా వాలంటీర్లు పోయి ఇవ్వడం వల్ల ఫాస్ట్గా అవుతూ ఈ వ్యవస్థలు ఏమీ అవసరం లేకుండా ఇంటి దగ్గరికి ఇవ్వగలిగితే అసలు వాలంటీర్ల వ్యవస్థ ఎందుకు ఉంటుంది, హ్యాండ్ హోల్డింగ్ ఎందుకు చేస్తుంది, దాని బాధ్యత అది. అయినా సరే ఇన్నాళ్ళు నువ్వు యాక్సెప్ట్ చేయని 1,26,000 మంది 1,30,000 మంది సెక్రటరియట్ ఉద్యోగులు ఉన్నారు కదా, వాళ్ళతో ఇప్పించు, ఇంటికి పంపించే అని అన్నావు. వాళ్ళకి వేరే డ్యూటీస్ ఉండవా? డ్యూటీస్ చేసుకుంటూ వీలైనంత ఫాస్ట్గా త్వరగా ఇవ్వాలి. రాగలిగిన ఏబుల్ బాడీడ్ వీళ్ళంతా రండి, మిగిలిన వాళ్ళకి మేము అయిపోయినాక వచ్చి ఇస్తామని చెప్పి ఇచ్చారు. 2 డేస్లో నేను ఈరోజు చూస్తే 93% పైన అయిపోయింది. అంటే కరెక్ట్ 2-3 డేస్, 2.5 డేస్లో 90% పైన కంప్లీట్ చేశారు. మామూలుగా అయితే ఫస్ట్ డే కంప్లీట్ అయ్యేసరికి 85 అయ్యేది, సెకండ్ డేకి అయిపోయేది, మిగిలింది ఎవరైనా ఊర్లో లేకనో రకరకాల కారణాల్లో కొంత అయిపోయేది. ఇంత ఎఫర్ట్ పెట్టి ఉదయం 7 నుంచి రాత్రి 7 వరకు కూర్చొని, ఎక్స్ట్రా అవర్స్ కూర్చొని మిగిలిన పనులన్నీ పక్కకు తోసి ఎంటైర్ అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా దాని మీద దృష్టి పెట్టి చేస్తే ఆ ప్రాసెస్లో సహజంగానే ముందుగా నుంచి మేము ఏదైతే భయపడుతున్నామో అందరూ భయపడుతున్నారో ఎండలకు, బయటకు వృద్ధులు వాళ్ళు వచ్చి, ఎందుకంటే వాళ్ళ ఆతృత వాళ్ళది ఉంటుంది. ఫస్ట్కి వచ్చే శాలరీనో ఫస్ట్ డేనే వచ్చే పెన్షన్ వచ్చేది 2-3 రోజుల తర్వాత రాకపోతే మళ్ళీ వస్తుందో రాదో, ఎందుకంటే నువ్వే భయపడుతున్నావు డబ్బులు లేవని. చంద్రబాబు నాయుడు మళ్ళీ అది కూడా భయపెట్టడం మొదలుపెట్టాడు, డబ్బులు లేవని. మరి డబ్బులు లేకపోతే 2 డేస్లో ఎట్లా ఇచ్చారబ్బా? మీరు భయపెట్టి వాళ్ళు కింద మీద పడి వచ్చి దురదృష్టవశాత్తు కొంతమంది ఎండలకు తరలేక చచ్చిపోయినారు. అది దారుణం. దాని మీద నీకు సింపతి లేదు. మళ్ళీ అది తీసుకుని నిన్న ఇంకో లెటర్ రాస్తాడు, గవర్నమెంట్ ఫెయిల్యూర్ అని.
అసలు ఇంత రాక్షస మనస్తత్వము, ఇంత యాగీ చేసే మనస్తత్వము, ఆగింతం ఎక్కడైనా ఒక పొలిటికల్ లీడర్లో మెచ్యూరిటీ వదిలేసేయండి, ఒక వార్డు స్థాయి నాయకుల్లో కూడా ఎవరూ చూడం. అతను నిజంగా ప్రజల్లో ఉండే నాయకుడైతే, లేదా ప్రజలకు సేవ చేయాలంటే నాయకుడైతే. ఎందుకంటే మామూలు సాధారణ సమాజంలో ఉండే వాళ్ళు కూడా మాత్రం మెచ్యూరిటీ ఉంటుంది. నువ్వే ఈ సిస్టమ్సే పనికిరానివి అసలు లేవని ముందు డినై చేసావు. ఉన్నవన్నీ మీ వాలంటీర్లంతా మీ ఏజెంట్లు అన్నావు. సెక్రటేరియట్ అనేది అసలు ఉద్యోగాలు, గవర్నమెంట్ ఉద్యోగాలు ఎక్కడిచ్చావన్నావు. ఈరోజు అదే గవర్నమెంట్ ఉద్యోగాలు అక్కడ ఉన్నాయి, వాళ్ళని ఎందుకు వాడుకోమంటారు, వీళ్ళని ఇళ్ళకి ఎందుకు పంపరు అంటారు. అంటే నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వ్యవస్థల మీద అటాక్ చేస్తావు, అపోజిషన్లో ఉన్నప్పుడు నువ్వు అటాక్ చేస్తావు. అంటే చంద్రబాబు నాయుడు అనేవాడు శాశ్వత ముఖ్యమంత్రిగా ఉండాలని రాష్ట్రంలోని అందరూ నిర్ణయించుకొని పెడితే తప్ప చంద్రబాబు నాయుడు కానీ, ఆయన దిక్సూచి లాంటి ఆయన మోస్తున్న రామోజీరావు కానీ, రాధాకృష్ణకు కానీ, ఆయన వదిన చంద్రబాబు నాయుడు గారి వదిన పురంధేశ్వరికి కానీ, ఆయన కొడుకు లోకేష్ కానీ, ఆయన దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ కానీ వాళ్లకు మనసు శాంతించదేమో అని అనిపిస్తుంది. ఈ దండు ఏదో చిన్న ముఠా ఏదైతే ఉందో వీళ్లకు అర్జెంటుగా చంద్రబాబు నాయుడుని కూర్చోబెట్టాలి. అది అధికారంలో ఆయన ఉండాలి. ఇది టెర్రరిజం అనాలనా నాకు అర్థం కావట్లే. లేకపోతే మీడియా ట్రయల్స్, వాడే ఈడ్చి పారేసిన ఈసీ అంటాడు, అదే ఈనాడు. మరుసటి రోజు వీళ్ళ ఎస్పీలని మళ్ళీ వెళ్ళేస్తాడు వచ్చిన వాళ్ళు. అదే న్యూస్ పేపరా? కరపత్రం అనేది కూడా కాదేమో. ఎందుకంటే కరపత్రం అంటే వాళ్ళ విధానాలు ప్రకటించుకుంటారు. తెలుగుదేశం పార్టీ కరపత్రం అందామనుకుంటే, కరపత్రం అంటే వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు, ఆ విధానాలు సీరియస్. ఇది ప్రజలకు అర్థమయ్యే భాషలో రాస్తారు, ప్రజలకు అర్థమయ్యే అజెండా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ప్రజలకు అర్థమయ్యే అంశాలు చెప్తారు. ఇది నీ పైత్యమంతా లోపల ఉన్నదంతా తన్నుకొని వస్తున్నదంతా. సరే, రామోజీరావు ఇంకోటి ఈ మధ్య మార్గదర్శి కేసు నడుస్తున్నప్పటి నుంచి ఆయన ఇంకా తట్టుకోలేకపోతున్నాడు. ఇంకా ఈ దీంట్లోనే ఎక్కడ తన గుండె ఆగిపోతుందేమో నాకు అనిపిస్తుంది. తన వాలకం చూస్తా అంటే, తన రియాక్షన్లు, తనవి అన్నీ పత్రికలో కనపడుతున్నాయి. ఈరోజు మళ్ళీ ఇంకోటి ఏదో సిఎస్ గారు అని ఏదో ఒకటి హెడ్డింగ్ పెట్టి మళ్ళీ కొట్టుకొట్టాడు. ఇంకా డైరెక్ట్ అటాక్ ఆన్ ఎనీ సిస్టమ్ ఏదైనా సరే. 19లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడేమో చంద్రబాబు నాయుడు అప్పుడు ఎలక్షన్ కమిషన్ మీద అటాక్. ఆ రోజు ఎలక్షన్ కమిషను ఒక అధికారిని ఏబీ వెంకటేశ్వరరావు మార్చిందని అతను కోర్టుకు పోతే అనుకూలంగా అఫిడవిట్ వేయిస్తారు సిఎస్తో. అది బాగుంది ఆ రోజు. ఈరోజు అసలు అట్లాంటివి ఏం జరగట్లేదే.